హాయ్ వ్యూస్, టుడేస్ టాపిక్ ఈజ్ సెట్స్. సెట్స్లోని ఎక్సర్సైజ్ 1D గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏమని ఇచ్చాడు? లెట్ ఏ ఈక్వల్ టు సెట్ ఏ కామా బి అని ఇచ్చాడు. బి ఈక్వల్ టు ఏబిసి అనే సెట్లో ఇచ్చాడు ఎలిమెంట్స్. ఈజ్ ఏ సబ్సెట్ బి యా అని అడిగాడు. ఏ సబ్సెట్ బి అవుతుందా లేదా అని అడిగాడు. ఇంకేంటి అడిగాడు? వాట్ ఈజ్ ఏ యూనియన్ బి అని అడిగాడు. వాట్ ఈజ్ ఏ యూనియన్? ఫస్ట్ ఇది ఏ సబ్సెట్ బి అవుతుందా లేదా అనేది మనకు తెలియాలి. ఏ సబ్సెట్ బి అవ్వాలి అంటే ఫస్ట్ బి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏ అనే సెట్లో ఉండాలి. అన్ని ఎలిమెంట్స్ ఉండక్కర్లేదు. బి అనే సెట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ అయినా ఏలో ఉండాలి. దానికి బ్రాకెట్స్ ఉండాలి. బ్రాకెట్స్ ఉంటే ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. ఇక్కడ బిలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్ ఏలో ఉన్నా కూడా బికి సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు ఏబి అనే ఎలిమెంట్స్ అనేవి ఏలో ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ బి అనేది ఏంటవుతుంది? గివెన్ ఏ సబ్సెట్ అంటే బి అంటే ఎస్ అంటాం. నెక్స్ట్ ఏ యూనియన్ బి అని అడిగారు. ఏ యూనియన్ బి అంటే ఏం రాస్తామమ్మా? ఏ అంటే ఏ కామా బి రాసుకుంటాం. యూనియన్ ఏబిసి అని రాసుకున్నాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ఇందులో రిపీటెడ్ ఎలిమెంట్స్ని ఒకసారి రాసుకుంటాం. ఏ రెండుసార్లు ఉంది కాబట్టి ఒకసారి. బి రాసుకుంటాం. నెక్స్ట్ సి. ఏ యూనియన్ బి అనేది బి అయ్యింది. ఇక్కడ ఇలా ఉందనుకోండి, డయాగ్రామేటిక్గా కూడా చెప్తున్నాను. ఏ ఇది బి ఇది, ఏ ఇది బి ఇది. ఇందులో ఏలో ఎలిమెంట్స్ ఏంటి? బి, ఇక్కడ సి. ఇప్పుడు మనకి ఏ యూనియన్ బి అంటే ఏంటంటే ఇక్కడ ఏ యూనియన్ బి రాస్తున్నాం. ఏ యూనియన్ బి రాసామంటే ఈ ఏబి అనేవి రెండిట్లోని కామన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసుకున్నాం. ఇంకా సి ఉంది, సి ఇక్కడ రాసాం. ఏ యూనియన్ బి అంటే ఏంటి అంటే టోటల్ ఈ సెట్ మొత్తాన్ని ఏ యూనియన్ బి. అందుకే ఈ ఎలిమెంట్స్ ఏబిసి అనేవి మాత్రం వస్తాయి ఏ యూనియన్ బికి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ అన్నాడు. ఆ సెట్స్ ఏంటో మనకు తెలీదు. సచ్ దట్ ఏ ఇన్ సబ్సెట్ బి, దెన్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి అంటున్నాడు. వాట్ ఈజ్ ఏ యూనియన్ బి అంటే మనకి ఏ సబ్సెట్ బి అంటే ఏంటి? బి అనే సెట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఏలో ఉండాలి. ఆ ఎలిమెంట్స్కి బ్రాకెట్ ఉంటే సబ్సెట్ అవుతుంది. ఇది సబ్సెట్ అవుతుందని మనం చెప్పాడు కాబట్టి ఏ యూనియన్ బి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనియన్ బి ఇది దీంట్లో ఈ సబ్సెట్ ఇందులో ఉన్న ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి ఏ యూనియన్ బి ఏటవుతుంది? ఏ యూనియన్ బి. ఇప్పుడు సచ్ దట్ ఏ సబ్సెట్ బి అన్నాడు. ఏ సబ్సెట్ బి ఏంటి? సబ్సెట్ బి అని ఇచ్చాడు కాబట్టి ఏ యూనియన్ బి ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ సపోజ్ పైన ఉన్న సెట్ ఏ అనే సెట్ ఏ 1, 2 అని తీసుకున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్ బి అనే సెట్ 1, 2, 3 తీసుకున్నాం. అప్పుడు ఏ యూనియన్ బి చేస్తే ఏంటి వస్తుందమ్మా? 1, 2, 3 తీసుకున్నాం అనుకో. అప్పుడు ఏ యూనియన్ ఏంటి? 1, 2, 3 అవుతుంది. అంటే ఏటవుతుంది? బి అవుతుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అంతా బి, అంతే ఆన్సర్. రఫ్గా ఎగ్జాంపుల్ అది తీసుకుంటే దీన్ని బట్టి మన ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు మనకి ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ సెట్స్ ఆర్ డిస్జాయింట్ అని అడిగాడు. పేర్స్ ఆర్ డిస్జాయింట్ అంటే ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడు, ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడు. ఇదేంటి? రోస్టర్ ఫామ్ ఇచ్చాడు, ఒకటి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తే మనం ఏం తీసుకుంటాము అంటే ఫస్ట్
దీన్ని ఏ అనుకుంటున్నాను. లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4. దీన్ని కూడా రోస్టర్ ఫామ్లో ఉన్నదా, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఉందని రోస్టర్ ఫామ్లో రాసుకుంటున్నాను. ఇప్పుడు ఏ 4 ≤ x ≤ 6 అంటే మీనింగ్ ఏంటంటే 4 ఉంటుంది 6 ఉంటుంది. 4కి 6కి మిడిల్లో ఉన్న వాల్యూ కూడా ఉంటుంది. అంటే 4 5 6 3 ఉంటాయి. 4 ≤ x ≤ 6 అంటే. ఇప్పుడు ఈ రెండింటి యొక్క మనకి ఏంటి డిస్జాయింట్ అంటే, అసలు డిస్జాయింట్ మీనింగ్ ఏంటి? డిస్జాయింట్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి = 5 అవ్వాలి. అంటే ఏకి బికి మధ్య కామన్ ఎలిమెంట్స్ ఉండకుండా ఉంటే 5 అవుతుంది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి చేసాం అనుకో, ఇది ఏటవుతుంది ఇంటర్సెక్షను 4 అనేది కామన్గా ఉంది. కామన్గా ఉంటే ఏంటవుతుంది, ఇది ≠ 5 కదా అవుతుంది. ≠ 5 అయితే ఏటవుతుందమ్మా ≠ 5 అనేది? ≠ 5 అనేది సెట్ ఏ అండ్ బి ఆర్ not disjoint. ఇది ఏంటిది డిస్జాయింట్ అంటే మనకు 5 అవ్వాలి. ఇది ఏంటి అనేది 5 అవ్వలేదు, నాట్ 5 అయ్యింది కాబట్టి ఇది నాట్ డిస్జాయింట్ రాసుకుంటా. సెకండ్ వన్ ఏంటి ఇచ్చాడు, AEIOU ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేటి ఇచ్చాడు, ఇంకో సెట్ ఇచ్చాడు CDEF అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఇప్పుడు ఈ రెండింటిని లెట్ ఏ అనుకొని దీన్ని తీసుకున్నాం అనుకో, AEIOU అని తీసుకున్నాం. B = CDEF అని తీసుకున్నాం. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనేది = 5 అయితే is called disjoint. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఏటవుతుందో చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది కామన్గా ఏమున్నాయి, ఈ ఒకటి కామన్గా ఉంది కాబట్టి ఏంటి వస్తుంది =5. ≠ 5 అయ్యిందంటే అది సెట్ ఏ అండ్ బి ఆర్ నాట్ డిస్జాయింట్ అయ్యింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం తీసుకుంటాం, ఈజ్ అన్ ఈవెన్ ఇంటీజర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ అండ్ x ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్ ఇచ్చాడు. మనం దీన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తే మనకి ఏంటి వస్తుంది అంటే మనకి సెట్ బిల్డర్ రెండు సెట్ బిల్డర్ ఫామ్లోనే ఇచ్చాడు. ఈవెన్ ఇంటీజర్స్ ఆడ్ ఇంటీజర్స్ అంటున్నాడు. ఇప్పుడు ఈవెన్ ఇంటీజర్స్ లెట్ ఏ ఈక్వల్ అని తీసుకో. ఈవెన్ ఇంటీజర్స్ అంటే 2 4 6 8 సో ఆన్ అవుతుంది. అండ్ బి = ఆడ్ ఇంటీజర్ అన్నాడు 1 3 5 సో ఆన్ వస్తుంది 5 7 తీసుకుంటే ఎక్కడైనా కామన్ ఎలిమెంట్ ఉందా? కామన్ ఎలిమెంట్ ఏకి లేదు బికి లేదు కామన్. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి = 5 అవుతుంది కదా, =5 అవుతుంది. అప్పుడు ఏం రాస్తావు, సెట్స్ ఆర్ డిస్జాయింట్ అని రాస్తాం. అదే కదా కావాలన్నా డిస్జాయింట్ అయిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే
ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏబిసిడి అనే సెట్ ఇచ్చాడు, ఎక్స్ ఈక్వల్ టు ఏబిసిడి అనే సెట్ ఇచ్చాడు, వై ఈక్వల్ టు ఎఫ్బి డిజి అనేది ఇచ్చాడు. ఇచ్చి ఫైండ్ ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయమంటే వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ మైనస్ వై, ఎక్స్ అనే సెట్ తీసుకోండి ఏబిసిడి, వై అనే సెట్ ఏంటి ఎఫ్బిడిజి. దీనికి ఏం చేస్తా ఉంటే ఎక్స్ మైనస్ వై అంటే ఈ రెండింటి డయాగ్రామేటిక్గా రాసుకుంటే ఈ రెండిట్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ అనే సెట్ని మాత్రమే తీసుకోవాలి. ఎక్స్ అనే సెట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ని తీసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది రాయాలి. ఎక్స్ అనే సెట్ ఉంది, ఎక్స్ అనే సెట్లో కామన్గా ఏటున్నాయి, ఎక్స్ అనే సెట్టే తీసుకోవాలని చెప్పాం. ఎక్స్ అనే సెట్లో కామన్గా ఏటున్నాయి బి డి ఉన్నాయి కాబట్టి ఆ రెండు వదిలేసి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటినే ఎక్స్ మైనస్ వై సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి డయాగ్రామేటిక్గా రాసుకుందాం. ఇప్పుడు ఏంటి వస్తుంది, ఇక్కడ ఏసి ఉంటుంది, ఇక్కడ బిడి ఉంటుంది, ఇక్కడ ఏంటి వస్తుంది ఎఫ్జి ఉంటుంది. ఇది ఎక్స్ ఇది వై. మనకి ఎక్స్ మైనస్ వై అంటే మనకు కావాల్సింది ఏంటి ఇది మాత్రమే. ఇదే మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి వచ్చింది ఏసీ వచ్చింది. అలాగే సెకండ్ వన్ చూడండి వై మైనస్ ఎక్స్, వై మైనస్ ఎక్స్ కూడా ఫస్ట్ ఎఫ్ బిడిజి. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఓన్లీ ఎఫ్ మాత్రమే తీసుకోవాలి. స్టార్టింగ్ ఏది ఉంటే అదే వై మాత్రమే తీసుకోవాలి. వై మాత్రమే తీసుకొని వైలో కూడా కామన్గా అయిన ఎలిమెంట్ని కూడా తీసేయాలి. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని కూడా తీసేయాలి. కామన్గా ఎలిమెంట్స్ని తీసేయాలి. అప్పుడు ఏంటి వస్తుంది వై మైనస్ ఎక్స్ ఏటవుతుందమ్మా, ఇక్కడ కామన్గా ఎలిమెంట్స్ బిడి. ఇప్పుడు ఏంటి తీసుకోవాలి ఎఫ్జి. ఇప్పుడు మళ్ళీ దానికి ఒక డయాగ్రామ్ వేద్దాం. ఇది వై ఇది ఎక్స్. ఇక్కడ ఏంటి ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ బిడి అనేవి ఇక్కడ రాసుకుంటాం, ఇక్కడ కామన్గా కాని ఎలిమెంట్స్ ఇక్కడ రాసుకుంటాం. అప్పుడు మనం ఈ వై మాత్రమే అడిగాడు, వై మైనస్ ఎక్స్ అడిగాడు కాబట్టి తీసుకుంటే ఎఫ్జి ఎలిమెంట్స్ ఇదే కదా వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అడిగాడు. ఎక్స్ ఫస్ట్ ఏం చేస్తామంటే ఎక్స్ తీసుకో, ఎక్స్ అంటే ఏబిసిడి, వై ఈక్వల్ టు బిడిజి తీసుకున్నాం. ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఈక్వల్ టు ఏట్ వస్తుంది ఏబిసిడి ఎఫ్జి సారీ దీనికి ఏంటంటే ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అడిగాడు, నేను యూనియన్ రాస్తాను అందుకే కట్ చేస్తాను. ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే ఏంటి, రెండిట్లోని కామన్గా ఏదైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్ మాత్రమే తీసుకోవాలి. ఇందాక నుంచి మనం మాట్లాడుతుంది బీడీ గురించే, బీడీ కాబట్టి ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే బీడీ వస్తుంది. దీనికి ఒక డయాగ్రామ్ డ్రా చేస్తే ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఎక్స్ వై, దీనికి ఎక్స్ ఇంటర్సెక్షన్ వై కదా, ఇక్కడ ఏంటి వస్తాయి బిడి వస్తుంది, ఇది ఏంటి వస్తుంది ఏసి, ఇది ఎఫ్ ఇది జి. ఈ కామన్గా ఉండేది ఈ రెండిట్లో కామన్గా ఏదవుతుందో దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. దీని యొక్క పిక్చర్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటన్నాడంటే ఇఫ్ ఆర్ ఈజ్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ క్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ దెన్ వాట్ ఈజ్ ఆర్ మైనస్ క్యూ అన్నాడు. వాట్ ఈజ్ ఆర్ మైనస్ క్యూ అన్నాడు. మనం ఎంతవరకు ఈ ఏ మైనస్ వి అని చేసే ఉన్నాం. ఆర్ అనేది ఏంటి సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే అన్నీ ఉంటాయేమో,
నేచురల్ రియల్ నెంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఈ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లో ఏంటంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. క్యూ ఇస్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. మనకి ఈ రెండు ఉంటాయి కాబట్టి ఇప్పుడు క్యూ అంటే మనకి ఏంటి ఇచ్చాడు, రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. దీన్ని క్యూ ప్లస్ అనుకోండి, దీన్ని క్యూ మైనస్ అనుకోండి. దీన్ని కూడా మన ఆర్ మైనస్ క్యూని డయాగ్రామ్ వేసి చెప్తే క్యూ ఇచ్చాడు. ఆర్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్లోని మనకి రెండిట్లో కామన్గా ఉండేది ఏంటి, క్యూ ప్లస్, అది ఇక్కడ ఉంటుంది. క్యూ మైనస్ అనేది కామన్గా ఉంటుంది, క్యూ మైనస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఆర్ మైనస్ క్యూ అన్నాడు. ఆర్లో మనకి ఏం చేస్తాం, కామన్గా ఉన్న ఎలిమెంట్ తీసేగా మనకి ఏంటి వస్తుంది, ఇది వస్తుంది. ఇదేంటిది, సెట్ ఆఫ్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్, అంతే దీని ఆన్సర్. సెట్ ఆఫ్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్. మన కాన్సెప్ట్ బేస్ చేసుకొని వెళ్తే ఇలాగే చేసుకోవచ్చు. ఇది ఆబ్జెక్టివ్లో కూడా ఈజీ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ డిస్జాయింట్ గురించి మనం మాట్లాడాం. డిస్జాయింట్ అంటే ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 5 అయితే ఇట్ ఈస్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. ఇది దాని యొక్క మీనింగ్. ఇప్పుడు ఇది డిస్జాయింట్ అవుతుందా లేదా ప్రతిదీ చూద్దాం. ఇక్కడ సెట్ ఏమంటాడు, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ ప్రతిదీ డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చాడు. ఇది డిస్జాయింట్ సెట్ అయితే ట్రూ అవుతుంది, డిస్జాయింట్ కాకపోతే ఫాల్స్ అవుతుంది. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి వస్తుంది, 2 3 4 5 3 6. కామన్గా ఒక ఎలిమెంట్ ఉంది, 2 3 4 5 అండ్ 3 6. కామన్గా ఏంటుంది, లెట్ ఏ ఈక్వల్ టు అనుకున్నాం అనుకో, దీన్ని బి ఈక్వల్ టు అనుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఏటవుతుందమ్మా, ఇక్కడ 3 అవుతుంది. 3 అవుతే నాట్ ఈక్వల్ టు 5. ఇట్ ఈస్ నాట్ డిస్జాయింట్ సెట్స్ కాబట్టి ఇది ఏట వస్తుందమ్మా, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి ఇచ్చాడు, ఏఈ ఐఓయు ఇచ్చాడు, ఏబిసిడి ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే లెట్ ఏ అనుకొని తీసుకున్నాం అనుకో, సెట్ని ఏఈ ఐఓయు తీసుకున్నాం అండ్ బి ఈక్వల్ టు ఏబిసిడి అని తీసుకున్నాం. ఇక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి ఏటవుతుందమ్మా, ఏ అనేది అవుతుంది కదా, ఇదంటే నాట్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ డిస్జాయింట్ సెట్స్ అంటే ఇది ఏటవుతుంది, ఫాల్స్ అవుతుంది. డిస్జాయింట్ సెట్స్ అయితే ట్రూ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఇచ్చాడు, 2 6 10 14 అండ్ 3 7 11 15 ఇచ్చాడు. అప్పుడు లెట్ ఏ ఈక్వల్ టు 2 6 10 14 అండ్ బి ఈక్వల్ టు 3 7 11 15 ఇచ్చాడు. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకున్నాం అనుకో, 2 కామన్గా ఉందా లేదు, 6 ఉంటే కామన్గా లేదు, 10 14 ఏది లేదు కాబట్టి 5. ఇట్ ఈజ్ ఏ డిస్జాయింట్ సెట్ కాబట్టి ఇది ఏది వస్తుంది, 2 అవుతుందమ్మా. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్వశ్చన్ లేట్ ఇచ్చారు చూడండి, 2 6 10 అండ్ 3 7 11 డిస్జాయింట్ సెట్సా కాదా అని అడుగుతున్నాడు. మనం ఏం చేస్తాం,
let A equal to 2, 6, 10 and B equal to 3, 7, 11 తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి 8 అవుతుందమ్మా. 2 కామన్గా ఉందా? లేదు. 6 కామన్గా ఉందా? 10 లేదు. 8 లేదు కాబట్టి 5. ఏంటి వస్తుంది? ఇట్ ఈజ్ ఏ డిస్జాయింట్ సెట్. ఇది ఏటవుతుంది మనకి? డిస్జాయింట్ సెట్ అవునా కాదు అన్నాడు. అయ్యింది కాబట్టి ట్రూ. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఫైండ్ ది యూనియన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెట్స్. ఫైండ్ ది యూనియన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెట్స్ అన్నాడు. ఎక్స్ ఈక్వల్ టు 1, 3, 5, వై ఈక్వల్ టు 1, 2, 3 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏంటి అడుగుతున్నాడంటే యూనియన్ అడుగుతున్నాడు. యూనియన్ అంటే మనకు ఆల్రెడీ ఇందాక చేసాం. దీనికి ఫస్ట్ ఎక్స్ 1, 3, 5 ఇచ్చాడు, 1, 2, 3 ఇచ్చాడు. ఇది చేద్దాం ఫస్ట్ మనం. ఎక్స్ ఈక్వల్ టు 1, 3, 5, వై ఈక్వల్ టు 1, 2, 3 యూనియన్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ యూనియన్ వై ఈక్వల్ టు, ఇది యూ కాదమ్మా, యూనియన్. ఓకే, ఇప్పుడు ఏంటి వస్తుంది? 1 కామన్గా ఉన్న రాయవు అంతే. ఒకసారి 2 సార్లు ఉన్నవి ఒకసారి రాస్తాం, రిపీటెడ్వి ఒకసారి రాసుకుంటాం. 1, 2, 3, 5 ఇది యూనియన్, ఎక్స్ యూనియన్ వై. యూనియన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఎక్స్ అవుతే ఇది వై అయితే ఈ టోటల్ కూడా యూనియన్ వై అవుతుంది, ఎక్స్ యూనియన్ వై అవుతుంది. ఇక్కడ మనకు కామన్గా ఎటు ఉన్నాయి? 1 ఉంది, 3 ఉంది. 1, 3 ఇక్కడ రాసుకుంటాం, ఇక్కడ 5 రాసుకుంటాం, ఇక్కడ 2 రాసుకుంటాం. ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఇవే రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు? ఏ ఈక్వల్ టు ఓవెల్ ఇచ్చాడు, బి ఈక్వల్ టు ఏబిసి అనే సెట్స్ 2 సెట్స్ ఇచ్చాడు. దీనికి కూడా యూనియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యూనియన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏ ఈక్వల్ టు ఏఈఐఓయు, బి ఈక్వల్ టు ఏబిసి, ఏ యూనియన్ బి ఈక్వల్ టు, అప్పుడు ఏంటి వస్తుందమ్మా? రిపీటెడ్ ఏదైతే ఉన్నాయో ఒకసారి రాసుకుంటాం. ఏ రిపీట్ అయింది, ఏ బి సి ఈ ఐ ఓ యు, ఇది మాట ఏ యూనియన్ బి అయ్యింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో ఏంటి ఇచ్చారు చూడండి అమ్మ ఒకసారి. ఎక్స్ ఈజ్ ఏ, ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు మనకి. న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ కానీ 3 మల్టిపుల్ అవుతున్నాడు. 3 మల్టిపుల్ అంటున్నాడు. 3 మల్టిపుల్ అని చెప్పేసి ఆపేశాడు కాబట్టి దీనికి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఉంటాయి 3కి, కాబట్టి అదన్నీ రాయాలి. నెక్స్ట్ బి అనే సెట్ ఇది లెస్ దెన్ 6 అన్నాడు. న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 6 అన్నాడు. ఓకే, దీన్ని రాసుకుంటే ఏ అనే సెట్ ఎలా ఉంటుందంటే 3 మల్టిపుల్స్ అన్నాడు కాబట్టి ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. సో బి తీసుకుంటే లెస్ దెన్ 6, న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 6 అన్నాడు కాబట్టి 3, 4, 5. దీనికి ఏ యూనియన్ బి రాస్తే ఏటో వస్తుందమ్మా? దీనికి ఏంటి సో అని వస్తుంది, రాసేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి అమ్మా. ఫోర్త్ వన్ ఏంటి అంటే ఇక్కడ కూడా ఫోర్త్ వన్లో కూడా సెట్ బిల్డర్ ఫామ్, నేషనల్ ఎక్స్ అనేది నేషనల్ నెంబర్ అని చెప్పాడు. ఇది కూడా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే 1 ఉండదు, లెస్ దెన్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి 1 ఉండదు. 1కి 6కి మిడిల్లో వాల్యూస్ ఏంటంటే ఉన్నాయి, 6కి మిడిల్లో కాదు, 1 తర్వాత 2 నుంచి 6 వరకు రాసుకోవాలన్నమాట. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 6 కూడా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ లెస్ దెన్ మాత్రమే ఉంది కాబట్టి 1 మనం కన్సిడర్ చేయం. 1 తర్వాత ఏంటంటే ఉన్నాయి 2, 3, 4, 5, 6 ఇవన్నీ ఏ సెట్ అవుతుంది.
ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎ నేషనల్ నెంబర్, 6 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 10 అన్నాడు. లెస్ దెన్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి 6కి 10కి మిడిల్లో ఉన్న వాల్యూస్ ఏదైతే ఉన్నాయో సెట్ బి అవుతుంది. అంటే 7, 8, 9. ఓకే, ఈ 4th వన్ అనేది చేద్దాం. 4th వన్ అనేది ఏంటవుతుంది? ఏ ఈక్వల్ టు 2, 3, 4, 5, 6. బి ఈక్వల్ టు 7, 8, 9. అప్పుడు ఏ యూనియన్ బి ఏటవుతుందమ్మా? 2, 3, 4, 5, 6, 7, 8, 9. 5th వన్ క్వశ్చన్ చూడండి. ఏ అనే సెట్ 1, 2, 3 ఇచ్చాడు, బి అనేది 5 అనేది ఇచ్చాడు, 5 అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, 2, 3 మనకి ఏ సెట్ ఇచ్చాడో అది రాసుకో. బి ఈక్వల్ టు 5 అనేది ఇచ్చాడు. 5 అనేది ఇస్తే దాని ఫార్ములా ఏంటంటే ఏ యూనియన్ 5 ఈక్వల్ టు ఏఏ. ఏ యూనియన్ బి ఈక్వల్ టు రాసుకున్నాం. ఏ ఈక్వల్ టు అంటే 1, 2, 3 యూనియన్ 5. ఇప్పుడు ఏంటి వస్తుంది దీనికి ఆన్సరు? 1, 2, 3 అవుతుంది. అంటే ఈక్వల్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే ఇంటర్సెక్షన్ అడిగాడు. ఫైండ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సెట్స్ అన్నాడు. ఇంటర్సెక్షన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు మనకి? x 1, 3, 5 సేమ్ అయ్యే క్వశ్చన్స్ ఇంటర్సెక్షన్ అడిగాడు. 1, 3, 5, 1, 2, 3 అని ఇచ్చాడు. అదే ఏదైతే ఇచ్చాడో అది రాసుకోండి. 1, 3, 5, 1, 2, 3 ఇచ్చాడు. దీన్ని ఎలా రాసుకుంటాం? ఎక్స్ ఇంటర్సెక్షన్ వై కదా రాయాలి. అప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఎటు ఉంది? 3. అదే ఇంటర్సెక్షన్ అవుతుంది. దానికి డయాగ్రామ్ ఇంటర్సెక్షన్ ఒకసారి రాస్తాం. డయాగ్రామ్ కూడా ఎక్స్ వై, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 1, 5 ఉంటుంది, ఇక్కడ 1, 2 ఉంటుంది. ఈ రెండింటిని కామన్గా ఉండడం 3. ఇది ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే సెకండ్ వన్ ఏం చేస్తాడు? ఓవెల్స్ ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు ఏఈ ఐఓయు అనే ఓవెల్స్ ఇచ్చాడు. బి ఈక్వల్ టు ఏబిసి అనేది ఇచ్చాడు. ఏఈఐఓ ఇచ్చాడు, బి ఈక్వల్ టు ఏబిసి ఇచ్చాడు. దాన్ని ఏం చేస్తాం? దాని యొక్క ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు కామన్గా ఉన్నది ఏంటి? ఏ. ఈఐఓయు లేదు కదా, ఏ రాస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చేస్తాము? మల్టిపుల్ ఆఫ్ 3. ఏ ఈక్వల్ టు 3 మల్టిపుల్ అంటే 3, 6, 9 సో ఆన్ వస్తుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? లెస్ దెన్ 6 అన్నాడు. నేషనల్ నెంబర్ లెస్ దెన్ 6 అంటే 1, 2, 3, 4, 5 అంతే. దీన్ని ఇలా రాసుకున్నాం అన్నమాట. రాసుకుంటే దానికి ఆన్సర్ ఏంటవుతుంది? ఏటవుతుందమ్మా? ఏ ఇంటర్సెక్షన్ బి రావాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3 రాసుకున్నాం మనం. కామన్గా ఉన్నాయి 3 రాసుకున్నాం. నెక్స్ట్ 4 ఏంటి అడిగాడు? ఇందాకట్లాగా నేచురల్ నెంబర్ ఇచ్చారు. 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. అప్పుడు ఏ ఏటవుతుంది? మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. 2, 3, 4, 5, 6 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఇచ్చాడు. 6 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 10 అన్నాడు. 10 అంటే ఏటి వస్తుంది? 7, 8, 9 అన్నాం. దీన్ని మనం ఎలా రాసుకుంటాం? 7, 8, 9కి ఎలా రాసుకుంటాం? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు కామన్గా ఏముందా? 2, 3, 4, 5, 6 ఏవి లేవు కాబట్టి ఇది ఏంటి వస్తుంది? 5 అవుతుంది. నెక్స్ట్ 5th వన్ చూడండి. 5th వన్ అంటే ఏంటి వస్తుందంటే ఏ ఈక్వల్ టు 1, 2, 3 బి ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. అదే ఇక్కడ రాసుకోండి. ఏ ఈక్వల్ టు 1, 2, 3 బి ఈక్వల్ టు 5. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు
ఆల్రెడీ మనకి ఏ ఇంటర్సెక్షన్ 5 ఈక్వల్ టు 5, ఇది డైరెక్ట్ ఫార్ములా. అలాగే ఇక్కడ మనకి ఏం చేస్తాం, 1 2 3 ఇంటర్సెక్షన్ 5. మనం లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇది 5 అంటే ఇంటి సెట్, ఖాళీ సెట్, ఇందులో ఎలిమెంట్స్ కామన్గా ఏమీ లేదు కాబట్టి ఇది 5 అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.